17వ శతాబ్దం చివరి వరకు వీరి పాలన అద్భుతంగా సాగింది. ఎంతో మంది రాజులు ఎన్ని దండయాత్రలు చేసినా వారందరినీ సమర్థవంతంగా ఎదుర్కొంటూ అంతకంతకు తమ సామ్రాజ్యాన్ని విస్తరించారు. ఉత్తర భారతమంతా ఢిల్లీ సుల్తాన్ల కదంబ హస్తాలలో బందీగా ఉన్న సమయంలో దక్షిణ భారతాన్ని కూడా వశం చేసుకోవాలని వాళ్ళు చేసిన ఎన్నో దాడులని సమర్థవంతంగా తిప్పికొట్టి ఎదురులేని ఒక గొప్ప హిందూ సామ్రాజ్యంగా కొన్ని దశాబ్దాల పాటు ఒక వెలుగు వెలిగింది విజయనగర మహాసామ్రాజ్యం. అలాంటి విజయనగర సామ్రాజ్యపు వైభవం గురించి, రత్నాలని రాశులుగా పోసి రాచ విధుల్లో అమ్మిన వాళ్ళ సంపద గురించి, వాళ్ళ విజయాల గురించి, వాళ్ళు వేయించిన శాసనాలు ఆ చరిత్రకి సాక్ష్యంగా నిలబడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది విదేశీ యాత్రికులు సందర్శించిన రాజ్యం కూడా విజయనగర సామ్రాజ్యం అని చెప్పుకోవచ్చు. వీరికి పోర్చుగీసు వారితో కూడా మంచి వ్యాపార సంబంధాలు ఉండేవి. విజయనగర సామ్రాజ్యాన్ని వరుసగా సంగమ, సాలువ, తురవ, అరవీడు వంశాలు పరిపాలించాయి. ఆంధ్ర భోజుడుగా పేరుగాంచిన శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన కాలం మాత్రం విజయనగర చరిత్రలో స్వర్ణ యుగమని చెప్పుకోవచ్చు. అనంత పద్మనాభ స్వామి దేవాలయం, తిరుపతి, శ్రీశైలం, శ్రీకాళహస్తి, హంపి ఇలాంటి దేవాలయాలకి ఇప్పుడు ఇంత వైభవం ఉంది అంటే